నమస్తే అండి. సార్ ఫామ్ దగ్గరికి రావడం జరిగిందండి. సార్ ఫార్మింగ్లోకి వచ్చారు కదండి, మీకు మీరు సొంతంగా వచ్చారా సార్, లేకపోతే ఏమైనా యూట్యూబ్ చూసి వచ్చారా సార్? నమస్తే అండి. అంటే యూట్యూబ్లో చూడటం అనేది చాలాసార్లు జరిగిందండి. ఫస్ట్ ఎవరైనా ఫార్మింగ్లోకి రావాలంటే యూట్యూబ్ చూడకుండా ఎవరైనా రాం కదా. ఫస్ట్ యూట్యూబ్లో చూసిన తర్వాతే ఫార్మింగ్లోకి వచ్చాను. కొన్ని ట్రైనింగ్స్ కూడా తీసుకున్నాను, బయట తీసుకుని ఫార్మింగ్లోకి వచ్చానండి. మీరు ఈ ఫామ్లోకి వచ్చిన తర్వాత సార్ ఇంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కదా సార్, తిరిగి మీకు రిటర్న్ చేసుకోగలిగారా సార్? నేను ఫామ్ స్టార్ట్ చేసి 6 years అయిందండి. అంటే రకరకాలుగా మార్చాను. ఇప్పటికి ఇవి ఫస్ట్ మేకలు స్టార్ట్ చేసాం, లోకల్ వెరైటీ పెట్టాము మేకల్ని. తర్వాత షీప్లోనే ఆడవి పెట్టాం, మనం గొర్రెలు పెట్టాం. అది కూడా కొన్నాళ్ళు చేసి అది కూడా మానేసి పొట్టేలకు వచ్చానండి. ఇప్పుడు 6 ఏళ్ళు అయింది, కానీ ఇప్పటివరకైతే నా బ్రేక్ ఈవెన్ అయితే అవ్వలేదండి. నేను దగ్గరగా ఒక 70-80 లక్షలు ఖర్చు పెట్టాను దీంట్లో. ఇప్పటివరకు బ్రేక్ ఈవెన్ అయితే అవ్వలేదు సార్. మీరు ఈ ఫార్మింగ్లోకి వచ్చిన తర్వాత యానిమల్స్ మేకలు కొని పెట్టారు కదా సార్, మేకలు కంప్లీట్గా 3 సంవత్సరాలు మన సెట్లో పెట్టారు కదా సార్, అప్పుడు నేను వచ్చినప్పుడు కూడా ఉన్నాయి. ఈ మేకలకి మీరు ఖర్చు పెట్టింది ఎంత? ఈ స్టాల్ ఫీడింగ్లో మేకలకు మీరు వచ్చింది ఎంత సార్ రిటర్న్? మేకలు స్టార్ట్ చేస్తుందే ఫార్మింగ్ మేకలతో అండి. బ్రీడింగ్ స్టాక్ పెట్టాను జీరో గ్రేజింగ్లో మేకలు అనేది జరగని పని. నేను దగ్గర 3 years పెంచాను వాటిని, కానీ దాని మీద ₹1 రాలేదు. కానీ ఈవెన్ నాకు మేత డబ్బులు కూడా రాలేదు. నేను మేపిన 3 సంవత్సరాల్లో మేపిన మేత డబ్బులు కూడా రాలేదు. దానికోసం అని చెప్పి రకరకాల ఇండియాలో ఎన్ని రకాల వెరైటీస్ గడ్డలు ఉన్నాయో అన్నీ ట్రై చేశాను. అంటే ఈ గడ్డి పని అవుతుంది, ఆ గడ్డి పని అవుతుంది, దాంతో సక్సెస్ వస్తుంది, దీంతో సక్సెస్ వస్తుంది, చాలా ట్రై చేశాను. కానీ ఇప్పటికైతే మేకలకైతే వర్కౌట్ అవ్వదని ఫైనల్గా తీసేశానండి. అది మేకలు ఎవరైనా పెట్టినా కూడా జీరో గ్రేజింగ్లో చేయడం అనేది అసలు అవ్వని పని అండి. అది అయితే చాలా మంది ఏమంటున్నారంటే సార్, మామూలుగా మేకలు షెడ్లో పెట్టి చెయ్యాలి, మేకలు ఖచ్చితంగా స్టాల్ ఫీడింగ్ సెట్ అవుతుంది అని చెప్పి చాలా మంది చేస్తున్నారు సార్. నేను కూడా ఏంటంటే సార్, నేను లంకలో మేకలు పెట్టినప్పుడు సార్, మీ సజెషన్ తీసుకొని మేకల నుంచి అవి షెడ్లో పెట్టొద్దని, అదే మీరు మేకలు నేను షెడ్లో పెట్టినప్పుడు అక్కడ మన లంకలో నుంచి తీసుకొచ్చినప్పుడు సార్ చెప్పారండి. నాకు ఏం చెప్పారంటే సారు, మేకలు మీరు తీసుకొస్తున్నారు కానీ మామూలుగా మంచి బలం మీద ఉన్నాయి కదా, వీడియో పెట్టానండి. నేను వీడియో తీసి పెట్టినప్పుడు అది అమ్మేయమని చెప్పారు సార్. అమ్మేసుకోండి, మామూలుగా మనకి డబ్బులు మనకి బలంగా ఉన్నప్పుడు అయితే అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పారు సార్. నేను ఏం చేశానంటే కంప్లీట్గా షెడ్లో పెట్టలేదండి. పెట్టుకోకుండా మనం వాటిని ఏం చేసామంటే కొన్ని వాటిని బయట తిప్పించి ఒక 10 సాల్తీలు ఒక 1 year పెట్టానండి. మొత్తం ఎముకల గూళ్ళలో తయారైనాయి సార్. తయారైన తర్వాత మళ్ళీ మన ఉన్న మేకలన్నీ కొన్ని మన వాళ్ళు తిప్పలేక వాటికి ఇబ్బంది పడి వాటిని అమ్మేశాను సార్. అమ్మేసి మళ్ళీ మనం సార్ దగ్గరే కొన్ని గొర్రెలు ఇప్పించారండి. సార్ హోటల్ ఫామ్కి కన్వర్ట్ అయ్యారు. ఆయన కొంచెం హోటల్ ఫామ్కి షిఫ్ట్ అయ్యారండి. షిఫ్ట్ అయినప్పుడు సార్ గొర్రెలు మనం కొన్ని తీసుకున్నాం సార్. తీసుకొని వీటిని మనం బ్రీడింగ్ ఫామ్లోనే ఉన్నాం సార్, ఉండి చేసుకుంటూ వెళ్తున్నామండి. నెక్స్ట్ సార్ నగది సార్కి ఇంటే చూపించి మేకలు షెడ్లో పెట్టి పెంచితే వర్కౌట్ అవుతుందా సార్? మీరు ఇన్ని రకాల గడ్డి జాతులు వాడారు కదండి, వాటికి దానాలు కూడా అన్ని వాడారు కదా సార్, మరి ఎంతవరకు అవి మేకల షెడ్లో అసలు వర్కౌట్ అవ్వదండి. మీరు మేకల మీద ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా షెడ్లో మనకైతే వర్కౌట్ అవ్వదు. మీకు నార్త్లో వాళ్ళకి రకాల బ్రీడ్స్ వేరు, మన దగ్గర ఉన్న బ్రీడ్స్ వేరు. ఆ బ్రీడ్స్ ఇక్కడ నడవు మనకి. ఆ బ్రీడ్స్ని పెంచాలన్నా కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది, మనకు వచ్చేది తక్కువ అవుతుంది. సో మేకలు అనేది జీరో గ్రేజింగ్లో అవ్వని పని. దాని లైట్ కూడా కావాలి. చాలా మంది యూట్యూబ్ చూసి వస్తున్నారు కదా సార్, మన ఒక మేక 6 నెలల్లో 80,000 60,000 అని చెప్పి అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అసలు మేకలు షెడ్లో పెట్టి మేకలు పెంచితే డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? దీని మీ సమాధానం కావాలి సార్. నాకు తెలిసి ఎవరూ లేరండి. అంటే నా నాలెడ్జ్ బేస్లో మేకలు 60,000 ₹1,00,000 అమ్మడం అనేది ఏమో ఎక్కడైనా 1-6 అమ్ముతుందేమో. అవన్నీ ఎక్సెప్షనల్ కేసులు అవి. అంటే ఏదో ఒకటి అమ్మిందని చెప్పి అందరికీ అలాగ అమ్ముతుందా? నేను 6,000కి అమ్మానండి మేకని. నేను 14,000 కొని షెడ్లో పెంచిన తర్వాత అమ్మేసేటప్పుడు 6,000కి అమ్మేశాను మేకని కటింగ్కి. ఇంకా అది ఇవన్నీ ప్రాక్టికల్గా వేరు, యూట్యూబ్లో చూసే వేరు. మనకి 60,000 70,000 అమ్మితే ఒక్కొక్కరు కోట్లు సంపాదించాలి దీంట్లో. అలా ఎవరూ లేరండి ఇప్పుడు.
ఆ విషయం అయితే నాకు కూడా అవగాహన వచ్చింది సార్. నేను కూడా మొన్న మేకలు తీసినప్పుడు 8,500 అమ్మేసాను మీకు కూడా చెప్పాను, మీరు లంకలో సార్. చెప్పారండి, ఇందా చెప్పిన క్వశ్చన్ అదే సార్. లంకలో సార్ ఏం చెప్పారంటే మనకి లంకలోంచి ఉన్నప్పుడు బలంగా ఉన్నప్పుడు అమ్మేమని చెప్పారు సార్. నేను అమ్మలేదండి. అమ్మకుండా అవి మీకు ఉన్నప్పుడు 15,000, అమ్మినప్పుడు 8,500 సార్. ఇది జరిగిందండి. మీరు ఆ రోజు అమ్మేసి ఉంటే ఆ 15,000కి 15,000 వచ్చేసేవి మీకు, నేను చెప్పినప్పుడు అమ్ముంటే. అవునండి. మీరు ఆ రోజు అమ్మకుండా షెడ్ లో పెట్టారు, ఇంక షెడ్ లో పెట్టగానే దానికి జరగాల్సింది దానికి జరుగుతుంది, డ్యామేజ్ అవుతుంది. సార్ ఫీడింగ్ విషయానికి వస్తే ఎలా పెడితే బాగా పెరుగుతాయి సార్ యానిమల్స్? గొర్రెలైనా గొర్రెల కోసం చెప్పండి సార్. ఫీడింగ్ ఎలా పెడితే అంటే డిపెండ్స్ అండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి దొరుకుతుంది. వాళ్ళ ఏరియాని బట్టి ఏం దొరుకుతుంది, ఏ రకాల గడ్డి జాతులు పెంచుకుంటున్నారు, డ్రై పౌడర్ ఏముంది వాళ్ళ ఏరియాలో, దాన్ని బట్టి చూడాలి సార్. ఫీడింగ్ అందరికీ ఒకటే ఫార్ములా సెట్ కాదు, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కటి దొరుకుతుంది. మనకి మన ఏరియాలో దొరికి చెప్తే వాళ్ళ ఏరియాలో దొరకవచ్చు దొరకకపోవచ్చు. అవి మనమైతే వాడేవి శనగ వాడాము, వేరుశనగ వాడాము, పెసర, మినప, ఈ డ్రై పౌడర్స్ సార్ మొత్తం. ఇప్పుడు కూడా ఫీడింగ్ డ్రై పౌడర్, నేను గ్రీన్ పౌడర్ ఒక ముక్క కూడా వేయట్లేదు, ఇప్పుడు కూడా డ్రై పౌడర్ మీద ఉన్నాం. సారు మొత్తం ఈ 5 ఎకరాల్లో ఫస్ట్ మేకలు పెట్టినప్పుడు గ్రీనరీ ఉండేదండి. అది చూపించమండి. ఈ గ్రీనరీ ఉండేది సార్ 5 ఎకరాస్. ఇప్పుడు ప్రెజెంట్ గ్రీనరీ లేదు సార్, మొత్తం డ్రై ఫీడ్ మీదే సార్ ఫీడింగ్ జరుగుతుంది సార్. ఆ కనిపించే వేప చెట్టు దగ్గర నుంచి ఈ షెడ్లు ఎంత వరకు 4 ఎకరాస్ గ్రాసులు ఉన్నాయండి. 3-4 రకాల గ్రాసులు పెట్టారు సార్. 3-4 ఐటమ్స్ కాదండి, చాలా ఉండేవి. అంటే మొత్తం స్ప్లింకర్ సిస్టమ్ ఉండేది, దాంట్లో ఒక స్ప్లింకర్ కి మధ్యన ఒక్కొక్క వెరైటీ ఉండేది. దగ్గర 7-8 రకాల వెరైటీలు ఉండేవి. అవన్నీ ఒకటి తీసేస్తాను. అంటే ఇనిషియల్ గా మనం స్టార్ట్ చేసినప్పుడు మన ఐడియాలజీ ఒకలా ఉంటుంది, చేసే కొద్దీ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఐడియాలజీ మరిపోద్ది కదా మనకి, అది చేంజ్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు పచ్చిగడ్డే లేదు అసలు, మొత్తం అంతా డ్రై పౌడర్ మీద మెయింటైన్ చేస్తాం. అవును సార్, మొత్తం డ్రై పౌడరే ఉందండి సార్. ఇంకొకటి, ఒక గొర్రె బ్రీడింగ్ ఫామ్ చేసేవాళ్ళకి సార్, ఒక గొర్రె ఒకవేళ స్టాల్ ఫీడింగ్ లో పెట్టి చేసే వాళ్ళకి డెలివరీ అనేది సార్ ఎన్ని రోజులకి ఒక డెలివరీ వస్తే బాగుంటది? ఒకవేళ వచ్చేటట్టు మంచి ఫీడింగ్ చేసుకుంటే ఎన్ని రోజులు వస్తుంది సార్ డెలివరీ అనేది? డెలివరీ వచ్చి గెస్టేషన్ పీరియడ్ వచ్చి 150 days అండి, అంటే 5 months వస్తుంది గెస్టేషన్ పీరియడ్. దాని తర్వాత పిల్ల పాలు తాగడానికి ఒక 2 నెలలు అవుతుంది, మళ్ళీ కట్టడానికి 1 month. అంటే యావరేజ్ గా మీకు అంటే ఫామ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అంటే 2 years కి 3 issues రావాలండి. 3 cycles రావాలి. 3 cycles వస్తే మీరు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నట్టే. అందుకని తక్కువ అయితే మనకి కాస్ట్ ఎక్కువ అయిపోతుంది, వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ కొంచెం కాస్ట్ డిఫెన్స్ మనకి పెరిగిపోతుంది జీరోలో పెట్టేటప్పుడు మనకి ఫీడింగ్ కాస్ట్. ఇంకొకటి మన యూట్యూబ్ చూసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే సార్ దగ్గర చాలా బెస్ట్ నాలెడ్జ్ ఉందండి. కాకపోతే సార్ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఇప్పుడు ఫార్మింగ్ లో చేసే మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అంటే చాలా మంది చేస్తున్నారండి. వాళ్ళు ఎవరి దగ్గర అంటే పెంచుతలేదా అనేది కాదు, సార్ చాలా సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ చేయటం వల్ల ఇండియాలో ఎన్ని గ్రాసులు ఉన్నాయో, ఎన్ని రకాల గ్రాసులు ఉన్నాయో ప్రతి ఒక్క దాన్ని తీసుకొచ్చి సార్ వాడడం జరిగిందండి. దానివల్ల ఏంటంటే అంటే మనం చూడడం అది కాదు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కిట్స్ ఉన్నాయి కదండి, ఇందులో బాగా చిన్నవి కాదు, ఒక నెల ముందు తీసుకొచ్చారండి వీటిని. ఇవి మామూలుగా జత సార్ 18,000 సార్, 20,000 అండి, 20,000 పడ్డాయి సార్ ఇందులో కిట్లు. ఇప్పుడు యావరేజ్ మీద 35 to 40 ఉన్నాయండి అవి. ఆ యావరేజ్ గా ఒక 1 month కి 30,000కి వచ్చినాయి సార్. పిల్ల సెలక్షన్ కూడా ఒకసారి అర్థం చేసుకోండి, ఫార్మింగ్ చేసేవాళ్ళు ఈ పిల్ల సైజులు కూడా మనకి చూసి సెలక్షన్ వైజ్ గా చేసుకోవాలి సార్. ఎందుకంటే ఏ సైజు పిల్ల కొంటే బెటర్ గా ఉంటది అనేది కూడా సార్ దగ్గర మంచి నాలెడ్జ్ ఉందండి. పిల్ల సైజ్ సార్ కొంచెం అక్కడ లైట్ వచ్చేటట్టు పిల్ల సైజ్ ఉండాలండి. సైజ్ ఏంటంటే హైట్ లెంత్ పిల్లకి వచ్చేసి ఉండాలి. కండ అంటే మనం పెట్టే ఫీడ్ బట్టి వస్తుంది అని చెప్పి హైట్ పెరిగి ఇది రావాలండి, కండ రావాలి, హైట్ లెంత్ రావాలి. సార్ డెలివరీ అయిన తర్వాత బేబీని సాఫ్ట్ గా పెంచి మార్కెటింగ్ చేసుకోవాలంటే బ్రీడింగ్ స్టాక్ చేసేవాళ్ళు సార్. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు స్టాల్ ఫీడింగ్ గొర్రెలు చేస్తున్నాం కదండి, ఆడగొర్రెలు. ఈ బెస్ట్ ఫార్ములా ఏంటండి తొందరగా అమ్మేసుకోవడానికి? 2-3 మెథడ్స్ ఉంటాయి కదా సార్, అందులో ఒక బెస్ట్ మెథడ్ అంటే ఏంటి సార్? బెస్ట్ మెథడ్ అంటే మీరు పిల్లల్ని అమ్మేసుకోవాలంటే 2 to 3 months మధ్యలో అమ్మేసుకోవాలండి. అప్పటికే ఇప్పుడు నా దగ్గర నేను గొర్రెలు ఉన్న టైంలో బ్రీడింగ్ ఫామ్ చేశాం కదా, మీకు ఇచ్చిన పిల్లలు మీరు పట్టుకెళ్ళినవి, దానికి ఫస్ట్ ఇష్యూ అంటే ఫస్ట్ ఈతలో పుట్టిన పిల్లలు 2 నెలలకి అంటే నెల 20 రోజులకి 18 kg నుంచి 21 kg కూడా వచ్చినాయి పిల్లలకి. సో అలా ఆ పిల్లల్ని నేను 30,000కి ఒకటిగా అమ్మాను నేను. అలా మనం ఫాస్ట్ గా గ్రో అవ్వాలంటే మిల్క్ రావాలండి. తల్లుల్లో మిల్క్ బాగా వస్తే పిల్లలు ఫాస్ట్ గా గ్రో అవుతాయి. మీరు 2 నెలల నుంచి 3 నెలల మధ్యలో పిల్లల్ని తీస్తేనే మీకు వర్కౌట్ అవుతుంది. అందులో ఏదైనా కొంచెం లెంత్ ఉండి హైట్ ఉండి బాగున్నాయి పిల్లలు అనుకుంటే వాటిని ఏదైనా ఫ్యాటింగ్ చేసుకోవచ్చు.
అందుకని కనవా పిల్లలన్నీ మీరు 2.5 నెలలు 3 నెలలు అమ్మేయాలి. అంటే ఈ విషయానికి మనకి ఇచ్చిన యానిమల్స్ సారా తీసుకున్నాం సార్. సారా అవి చిన్నపిల్లలు తీసుకొచ్చి ఒక డెలివరీ అయిన తర్వాత వాటికి వచ్చిన కిడ్స్ సార్ దగ్గర ఉంచుకొని వాటి తల్లిల్ని మనకి ఇచ్చారు సార్. అప్పుడు అవి 20 సాల్తీలు మనకి అఫెండబుల్గా తక్కువ ప్రైస్కి ఇచ్చారండి. ఒక యానిమల్ వచ్చి 13,000 ఎంతో పడ్డదండి. ఒక 3 lakhs ఎంతో ఒక బ్రీడర్, ఒక 20